కొడుకు నిండుతుంది ఆలోచించాము. ఆ బెలూన్స్ ఏమంటది పీపీలు అంట. ఎన్ని అమ్మితే వస్తాయి? అది అందులోకి ఎంతగా అమ్ముతారు? ₹2 అవునా? అక్కడికి వెళ్ళి మనోళ్ళు కూడా ఏం చేస్తుంటారు? ₹2 ఇస్తావా? బేరాలు అక్కడే మళ్ళీ అవునా? వాళ్ళు అమ్మిదే పాపం ₹1 వస్తువు, ₹10 వస్తువు, దానికి బేరాలు ఆడతాం. పెద్ద పెద్దవాడు షాపింగ్ మాల్స్ పెట్టాడు అనుకోండి, అక్కడ బేరం ఆడతాం. ₹1000 బిల్లు వేసి వచ్చినా కట్టేసి వచ్చేస్తాం. పాపం తింటానికి ఠికానా లేక ఫినిష్ అమ్ముకుంటున్నాడు, లేదంటే చిన్న చిన్న అమ్ముకుంటుంటే. ఎలాంటి వాళ్ళు సమాజంలో ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికీ తిండి లేక మట్టి తినేవాళ్ళు, పిల్లలకి ఏం తిండి పెట్టలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోయేవాళ్ళు. ఇవన్నీ చూస్తున్న వాళ్ళు దేవుడిని ఏం ప్రశ్నించారు? ఆ పాటలో మీరు ఆ పాట విన్నారు కదా, మరొకసారి తెలియజేయండి. రెడీ ఉన్నా? ఒకసారి ఈసారి పాట వినండి. ఇందాక వీడియో చూసాం కదా, పాట వినండి. ఓకే రైట్. ఏమన్నాడు? కళ్ళు తెరిచి చూడు దేవుడు. అందరూ ఆ ప్లేట్లు ఎదుర్కొంటున్న పాప కూడా ఎవరి పాపే? నువ్వు పుట్టించిన పాపే కదా. ఈ రోజు తిండి లేక అలమటిస్తున్న వారంతా నీ పిల్లలే కదా. వాళ్ళని కనిపించట్లేదా? కళ్ళు తెరిచి చూడన్నాడు అదేంటి? దేవుడు వాళ్ళని చూడట్లేదా? వాళ్ళని కనపట్లేదా? బైబిల్లో దేవుడు ఏం రాశాడు ఇక్కడ? నిన్ను కాపాడువాడు కునుకడు. అసలు నిద్రే లేకుండా ప్రతి క్షణం నిన్ను కాపాడడానికి చూస్తున్న దేవుడికి కనీసం పూట మెతుకులు దక్కని ఈ పేదలు కనబడతాయిగా. ఇది సమాజంలో వచ్చిన ప్రశ్న. ఏ ప్రశ్న? కునుకని నిద్రించిన దేవుడు కళ్ళు మూసుకున్నాడు. ఇప్పుడు టైట్ అర్థమైందా? వీళ్ళకి కనపట్లేదా? ఈ అపార్కులు ఎంతో మంది దరిద్రులు, తింటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, ఏదైనా జబ్బు వస్తే చేయించుకోవడానికి డబ్బు లేక, వైద్యం చేయించుకోవడానికి అలాగే చచ్చిపోయే వాళ్ళు, అలాగే దిక్కు లేకుండా బ్రతికే వాళ్ళు. వీళ్ళందరూ దేవుడు కనపట్లేదా? వీళ్ళు దేవుడు పుట్టించలేదా? దేవుడే పుట్టించి ఎందుకు వీళ్ళని పట్టించుకోవట్లేదు? ఒకవేళ దేవుడిని అడిగితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? యేసుక్రీస్తు వరకు మాట్లాడారు ఒకసారి బైబిల్లో. మొత్తం యోహాను సువార్త 12వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 8వ వచనం. బేదలు ఎల్లప్పుడూ నీతో కూడా ఉందురు అంటే అర్థమేంటి? ఈ తిండి లేక, ఇల్లు లేక, సరైన సదుపాయాలు లేక బ్రతికే వాళ్ళు ఎల్లప్పుడూ ఉంటారంట. ఎవరు చెప్తున్నారు ఆ విషయం? ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు అనే చెప్తున్నారు. ఆయన చెప్పాడంటే జరిగి తీరాల్సిందే. ఎందుకంటే దేవుడు కదా. దేవుడు అయి ఉండి ఈ పేదరికాన్ని లేకుండా చేస్తానన్నాడు. కానీ ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏదో శుభవార్తలాగా ఎల్లప్పుడూ ఉంటారు పేదలు. అదేంటి? ఈ పేదలు ఆయన పిల్లలు కదా, దేవుడు సృష్టించలేదా? ఎప్పుడూ పరితపించిపోతాను మీకోసం కొనుకను నిద్రపోనన్న దేవుడు ఈ పేదల్ని చూడకపోవటం ఏంటి? వీళ్ళు ఎప్పుడు ఉంటారని మళ్ళీ చెప్పటం ఏంటి? ఇవన్నీ సమాజంలో వస్తున్న ప్రశ్నలు. ఇంతకుముందు ఒకటి పాట కట్టాడు, ఉన్నావా? అసలు ఉన్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? అదే ప్రశ్న. బలవంతుడు బలహీనులను దోచుకుంటుందంటే నీకు కనపడలేదా? అమాయకుల్ని బలిసిన వాళ్ళు పీకుతుంటే నీకేమి కనిపించట్లేదా? ఉన్నావా లేదంటే కళ్ళు మూసుకున్నావా? ఇది ఆల్రెడీ ప్రశ్న. ఇది మనకి సమాధానం దొరకాలి. అవునా? కునుకని నిద్రించకుండా మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను, అంత ఇష్టం మీరంటే, మీకోసం అంత పరిస్థితిస్తున్నానన్న దేవుడు ఎలాంటి వాళ్ళ విషయం ఎందుకు పట్టించుకోవట్లేదు? వాళ్ళు అనుకున్నట్టుగా కళ్ళు మూసుకున్నాడు. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు? ఎల్లప్పుడూ ఏదో ఉంటారు, ఇది ఉండాల్సిందే అన్నట్టుగా ఆయన చెప్తున్నాడు.
దీనికి బైబిల్లో మనం నమ్ముతున్న దేవుడు సమాధానం ఇవ్వాలి కదా. ఏంటి సమాధానం? ఏం చేస్తున్నాడు దేవుడు ఈ భేదం చూసి? దేవుడిని ప్రశ్నించాల్సిన అవసరం సమాజానికి ఏదో వస్తుంది కదా. ఎందుకంటే దేవుడు ప్రశ్నించాల్సింది ఎవరిని? మన కళ్ళ ముందు కనపడుతుంది అంతా మోసం, మనుషుల మోసం, ఎన్ని మోసాలు. మనిషి జరుగుతున్న మోసాలు ప్రశ్నించడం. ఏ మోసం లేనిది దేవుని వాక్యం దేవుడు, కానీ ఆయన ప్రశ్నిస్తుంటారు. అవునా? మొన్నే వరల్డ్ కప్ జరిగింది, క్రికెట్ వరల్డ్ కప్. లోపల జ్యోతిషులు వచ్చారు. ఏది గెలుస్తుంది అన్నారు? ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది. రోహిత్ శర్మ జాతక ప్రకారం శుక్రుడు గురుడులో ప్రవేశించాడు. అన్నీ చెప్పేశారు మొత్తం. కాబట్టి అతనికి మంచి పేరు పొందే, మంచి అవార్డు పొందే యోగం ఉంది సంవత్సరంలో అనగానే ఆ రోహిత్ శర్మ ఏడ్చుకుంటూ కూడా ఎందుకు ఓడిపోయిపోతాం. అవునా? మూడోసారి కేసీఆర్ సీఎం అని మరొకడు చెప్పండి. కేసీఆర్ మళ్ళా 2023లో మళ్ళా రాజయోగం అనుభవించే అవకాశం ఆయన జాతకం ప్రకారం ఉందంటే ఆ కేసీఆర్ ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. ఎంత పచ్చిగా అబద్ధాలు చెప్పేస్తారంటే ఎవరన్నా ప్రశ్నించారా? ఎవరో ప్రశ్నించారు. ఎన్నో టీవీలో మనం అడ్వర్టైజ్మెంట్ వస్తాం, డబ్బున్న వాళ్ళు మోసం. ఆ మోసం దాన్ని తెలుసు కూడా ఎవరైనా ప్రశ్నిస్తారా? ఎవరొకటి జాగ్రత్తగా ఉంటాడు, అనే పనులతో వస్తాడు. అంతే సంబంధం ఉందని చూసారా? మైకట్టుకుని తొలి పదకొట్టుకుని వచ్చేస్తుందా మీ టూత్ పేస్ట్ లో. అసలు ఉప్పు ఉందా కారం ఉందా పక్కన పెడితే నీకు అసలు బుద్ధి ఉందంటాము. ఎందుకు ఉప్పు ఉందని అనడానికి 50,000 రూపాయలు తొలి పక్కన కొట్టుకొచ్చేదా? ఎవరన్నా మోసం, ఇవన్నీ మోసాలే కదా. ఈ ఎవడో పట్టించుకోవడం. ఎవరన్నా ప్రశ్నిస్తారు మనిషి? అమాయకంగా ఉన్నది ఎవడు? దేవుడు. అందుకే ఈ తిండి లేని దరిద్రుల్ని పట్టకోటి కోసం పరితపిస్తున్న వారిని అందరినీ చూసి కళ్ళు మూసుకున్నావా, కళ్ళు తెరిచి చూడొచ్చు కదేనే అని ప్రశ్నించే వీళ్ళకి అసలు పేదరికం ఎందుకు వచ్చింది? ఇది తెలియాలి సమాజంగా. పేదరికం 2 పూట్ల కనీసం తిండి తినలేక, సరైన బట్ట కట్టుకోలేక, సరైన ఇంట్లో ఉండలేక, కనీసం ఇల్లు కట్టుకోవడానికి 2 సెంట్లు లేక బతుకుతున్న పరిస్థితి సమాజానికి ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఎందుకు వచ్చిందో దేవుడే చెప్తాడు. దేవుడు అన్ని చూస్తున్నాడు, ఆయన కళ్ళు మూసుకుని ఏం లేడు. మనకే కళ్ళు తెలుసుకోవట్లేదు. మనం దానికి సమాధానం చెప్పాడు. చూడండి, అసలు పేదరికం ఎందుకు వచ్చింది ఇది తెలియాలి ఫస్ట్. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 15వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 5వ వచనం. కావున నేను నీకు ఆజ్ఞాపించుతున్నా, ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నటకు మీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినని ఎడల మీలో భేదాలు ఉండరు. అంటే ఏం చెప్పాడు ఇక్కడ? దేవుడి మాట మనుషులు వింటే భేదాలు ఉండరు. ఈ రోజు భేదం ఉన్నారంటే కారణం ఏంటన్నమాట? ఎంత అవుతుందని చెప్పింది. ఈ రోజు భేదలు ఉంటున్నారంటే కారణం ఏంటన్నమాట? మనుషులు దేవుడి మాట వినట్లేదు. వింటే ఏముండదు? భేదరికమే ఉండదు. ఉన్నదంటే కారణం ఏంటి? యేసుక్రీస్తు కూడా చెప్పారు కదా, ఎల్లప్పుడూ ఉంటది భేదరికం. అంటే అర్థం ఏంటి? ఎల్లప్పుడూ దేవుడి మాట వినరు. వింటే ఉండదు, ఉంటుందంటే వినరు. ఇప్పుడు భేదరికానికి కారణం ఏంటి? దేవుడి మాట మనుషులు వినకపోవటం వల్ల. సరే, వినకపోవటం వల్ల భేదరికం వచ్చింది. భవిష్యత్తులో కూడా వినరు కాబట్టి ఉంటుంది. వింటే పోతుందా? దాంట్లో అదే కదా, దేవుడి మాట వింటే ఉండదు, భేదరికం ఉండదు. ఎలా ఉండదు? సపోజ్ విన్నాం అనుకోండి, ఎలా ఉండదు అంటే ఇక్కడ ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. వినరు, అది మాత్రం కన్ఫర్మ్. ఒకవేళ వింటే కనుక ఉండదన్నారు కదా, ఎలా ఉండదు? ఒక మాట చెప్పండి బైబిల్లో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. యేసుక్రీస్తు వారు
సమాజానికి చెప్పిన ఒక మాట, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అన్నాడు. ఏం చేద్దన్నాడు? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, సంపాదించుకోవద్దు అనట్లేదు. ఏమన్నాడు అక్కడ? జాగ్రత్తగా ఆలోచించండి. కూర్చుకొనవద్దు. కూర్చుకోవడం అంటే వాడికి బతకటానికి కావాల్సిన దానికంటే వారి కుటుంబం అంతా కొన్ని సంవత్సరాల పాటు కూర్చుంటున్నా సరిపడిన దానికంటే ఎక్కువ కూర్చేసుకుంటున్నారు. అవునా? ఒకరికే 50,000 ఎకరాలు, ఒకరికే కోట్ల రూపాయల ధనం, ఒకరికే సర్వ కంపెనీలు అన్నీ ఉంటారు. ఇప్పుడు ఆస్తులన్నీ భూమంతా ఒకరి సొంతం అయిపోతుంటే, ఉన్న డబ్బంతా ఒకరి దగ్గరే కూర్చుకుంటే మరి మిగతా ఎలా బతుకుతారు? ఒకరి దగ్గర 1,00,000 ఎకరాలు ఉంటే ఇంకొకటికేమో ఇల్లు కప్పుకోవటం 2 సెంట్లు కూడా ఏమైపోయింది? భూమంతా. భూమి మనిషికి సరిపడా లేదా? ఈ ఇల్లు కోట్ల మంది పుట్టినా సరిపడనంత భూమి ఉంది. కానీ ఎందుకు ఈ రోజు సెంటు భూమి కూడా దొరకట్లేదు ఇల్లు కట్టుకోవడానికి? కొంతమంది ఏం చేశారు? దీన్ని కూర్చేసుకున్నారు బలవంతులు. వారి తెలివిని బట్టు, వారి యొక్క స్వార్థాన్ని బట్టు ఒకరి దగ్గర ఉండిపోతుంది సంపాదన అంతా. యేసుక్రీస్తు మాట ఏమన్నారు ఇక్కడ? మీ కొరకు ధనమును. నిజంగా ఈ మాట ఎన్నారనుకోండి, ఈరోజు ఉన్న ఎకరాల వేల లక్షల ఎకరాలు ఉన్న ఈ భూస్వాములంతా ఈ మాట కనుక వింటే ఇల్లు స్థలాలు లేకుండా ఎవడన్నా ఉంటాడా? అమ్మ ఉంటారా? వింటారా? వీళ్ళు వింటారా? కోట్ల రూపాయలు దాచేసుకున్నారు కదా, ఒక్కొక్కరి దగ్గర కొన్ని కోట్ల రూపాయలు. మీకు వద్దు కదా, మీరు దేవుడు మాట విని యేసుక్రీస్తు బట్టి నేను కూర్చుకోవద్దన్నాడు కదా, అందరినీ ఇస్తారు అనుకోండి, పేదరికం ఉంటుందా? ఇస్తారా? అలాగే ఇస్తారా? అంటే దేవుడి మాట వింటే పేదరికం ఉండదు. ఏదో దేవుడి మాట ఇది వినే చెప్పాడు, నిన్ను వాళ్ళే నీ పొరుగు వాళ్ళని ప్రేమించు. ప్రేమిస్తారా? దేవుడు మాట వినంత వరకు. అందుకే స్విస్ బ్యాంకుల్లో ఉంటుంది డబ్బంతా. మోదీ గారు చేంజ్ చేస్తున్నారు. నన్ను గెలిపిస్తే ఆ నల్లతనాన్ని అంతా బయటకు తీసుకొచ్చి మీ ఖాతాల్లో వేసేస్తాం, 15 లక్షలు వస్తుంది. చెప్పలేదా? వచ్చిందా 15 లక్షలు? మళ్ళీ ఏమన్నాడంటే అది బయటికి తీసుకురావటం అంత సులభమైన పని కాదు. ఎందుకు సులభమైన పని కాదు? నువ్వే నన్ను గెలిపిస్తే బయటకు తీసుకొచ్చావు, నన్ను గెలిపిస్తే బయటకు తీసుకొచ్చానని అందరికీ షాపింగ్ వేసావు. ఇప్పుడు దాచుకున్నా కూడా ఏమో అమ్మాయికుడా, ఈయన గెలిస్తే బయట తీసుకొస్తాడంట అని ఏం చేశాడు? అక్కడ ఉంచుకుంటాడా? మరి ఇంట్లో ఎవరైనా బంగారం పట్టుకుపోయి అలా చోట దొరకకుండా అనుకోండి, ముందే మనం ఇక్కడ దొంగ కూడా ఉన్నాడు, నేను పట్టుకుంటాను ఇక్కడ దొంగ అన్నా అనుకో, ఏమవుతాడు? అక్కడ కూర్చుంటాడు ప్రాణ పట్టుకొని. ఎప్పుడైతే ఇదంతా చేశాడు అంతే, వీళ్ళ అధికారంలోకి వచ్చి అది ఎంత ఉందన్నప్పటికీ ఆ స్విస్ బ్యాంక్ కూడా ఏం చెప్పాడు? అవన్నీ ఎప్పుడు పట్టుకుపోయారు, ఇక్కడ ఏం లేదు. అప్పుడు వచ్చి ఏం చెప్పాడు? మనం ఏమీ చేయలేం, ఎవరో ఏమీ చేయలేడు. ఎందుకు? దేవుడి మాట మనిషి వినంత వరకు. ఎందుకంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ఏముంది? 2వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు అన్నారు. ధనాపేక్షలు, స్వార్థ ప్రియులు. నీకు ఈ స్వార్థం ఉన్నంత వరకు మనిషిని ప్రేమించలేదు. నేనే బాగుపడుకోవాలి, నేనే తినేయాలి, నేనే అన్ని సంపాదించేసుకోవాలి, ఎదుర్కోడు ఎలా పోతే నాకెందుకు? ఈ మనస్తత్వం సమాజంలో మనుషులకు ఉన్నంత వరకు పేదలు ఎప్పుడు ఉంటానే ఉంటారు. తిండి లేక అలమటించే వాళ్ళు అలా చేస్తూనే ఉంటారు. పేదరికం పోవాలంటే ముందు ఏం పోవాలి? స్వార్థం పోవాలి. అది పోవాలంటే దేవుడి మాట వినాలి. మనుషులు దేవుడి మాట విన్నంత వరకు ఈ పేదలు ఎలాగ ఉంటానే యేసుక్రీస్తు చెప్పారు, ఎల్లప్పుడూ ఉంటారు. స్వార్థం పోతుంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చేవాళ్ళే ఇలాంటి స్వార్థం వాళ్ళు. దేవుడి మాట వినేవాడు ఎవరు అధికారంలో రారు. వీళ్ళు ఏం చేస్తుంటారు? అనేక రకాలుగా డబ్బుని మోసం. చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ప్రయోగం చేశారు కదా, మనం టీవీలో చూసాం. అంటే చంద్రుడి మీద ఏముందో కనిపెడదామని ఒక పరికరాన్ని పంపించారు. ఫస్ట్ దాన్ని పంపించడానికి 388 కోట్లు అంట. 388 కోట్లు. ఎవరి డబ్బది?
మన డబ్బే, మన ప్రభుత్వం అంటే మనమే కదా. ఏం చేశారు ఇంతకీ? చంద్రుడి మీద ఎలా ఉందో వాతావరణం తెలుసుకున్నారు. మనకేమైనా ఉపయోగం ఉందా? ఏం తెలుసుకున్నారు? అక్కడ గాలి లేదు, నీరు లేదు, ఒక సౌండ్ నేల తెలుసుకున్నారు. అది తెలుసుకోవడానికి ఎంత అయింది? 388 కోట్లు. తర్వాత ఇంకా తెలుసుకుంటామని రెండో ప్రయత్నం చేశారు. అప్పుడు ఎంత అయింది? అది మూడోది. రెండోది ఇంకా ఎక్కువైంది. 960 కోట్లు అయింది. రెండో ప్రయోజనం కోసం ఎంత? 960 కోట్లు. 960 రూపాయలు, 9600 కాదు, ఎంత? 960 కోట్లు. అంటే ఎంతమంది పేదలు భోజనం చేస్తారు దాంట్లో? ఎంతమంది పిల్లలు కట్టవచ్చు? అవునా? ఎంతకు ఏం చేసిన డబ్బు? ఏమీ లేదు. అక్కడ పంపించి ఫోటోలు పంపించారు. ఎంత మనకి మళ్ళా 3 పంపించారు. మనం విజయం సాధించామన్నారు. ఏం సాధించారు? ఎంతకి? దానికి ఎంత అయింది? 610 కోట్లు. ముందు 388, తర్వాత 960, ఇప్పుడు 50 కోట్లు. అన్ని ఆ కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయి కూడా తెలియదు మనకి. అవునా? అది నిజం చెప్పండి. అంతేనా? అలాంటి డబ్బు, మనకి చెందాల్సిన డబ్బు, మనకి తిండి కట్టాల్సిన డబ్బుని ప్రయోగాల పేరుతో గాల్లో కలిపేస్తారు. అంతే. ఆ దేశం అక్కడ ఉండిపోయిందంటే ఏం పంపించారు? అంతకి 2 ఫోటోలు పంపించారు. డ్రైనేజీలో రాడేస్తే సుక్కలు చూసారా? అలాంటి ఫోటోలు వచ్చింది అల్లగా. ఆ ఫోటో కోసం ఎంత అయింది? 610 కోట్లు. అందరూ చూసు. నాకు సెల్ ఫోన్లు వచ్చాయి. అవునా? మన దేశం విజయం సాధించిందంట అని ఒకప్పుడు ఎలా పెట్టాడు? మళ్ళీ జాతీయ జెండా. నువ్వేం విజయం సాధించావంటే నీ డబ్బు అంతా ఈ ప్రయోగాల పేరుతో వాళ్ళు దోచుకుంటారు. అవునా? ఎందుకంటే దేవుడు మాకు లక్ష్యం ఏదో వంకంతే డబ్బు దోచుకోవడానికి. ఈ లోపల క్రికెట్ ఉంది కదా మన దేశంలో, ఇండియన్ క్రికెట్ టీం. ఎంతమంది ఆడతారు? 11 మంది లేదా 15 మంది సెలెక్ట్ అవుతారు. మనం ఓడిపోయిందని చాలా మంది చచ్చిపోయారు. అవునా? 6 మంది చాలేదు. ఎంతగా ఎవరు చచ్చిపోయారు? మనం మనలాంటి. అవునా? టీవీ చూస్తూ గుండె ఒకటి లేదా సూసైడ్ చేసుకున్నాడు. ఇంతకీ ఆ క్రికెట్ ఆడే వాళ్ళకి జీతం ఏంటో తెలుసా? సంవత్సరానికి ఒక్కొక్కడికి 10 కోట్లు. అందులో మళ్ళీ ఏబీ కేటగిరీ ఉంటాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇలాంటి సీనియర్ ఆటగాళ్ళకి సంవత్సరానికి 10 కోట్లు. జూనియర్ ఆటగాళ్ళకి 5 కోట్లు. ఒకవేళ ఏమన్నా సెంచరీ కొట్టాడు అనుకోండి, ఎక్స్ట్రా 5 లక్షలు. 5 వికెట్లు తీశాడు అనుకోండి, ఎక్స్ట్రా 4 లక్షలు. ఎక్కడ కూర్చుని టీవీ దగ్గర నువ్వు తింటాకి తినలేకపోయినా డెక్అౌట్ అయిపోయినా, వాళ్ళు డెక్అౌట్ అయిపోయినా 10 కోట్లు ఇచ్చేస్తారు. నీకు ఏమవుతుంది? ఇక్కడ నెల వచ్చినప్పటికీ కేబుల్ బిల్లు వస్తాడు. ఆ డెక్అౌట్ అయితే కానీ ముందు డబ్బులు కట్టారు, కేబుల్ కట్టేస్తారు. నీకేమైనా వస్తుందా? కర్ర పట్టుకొని 3 కర్రలు నిలబెట్టి ఈవిడ బంతిసిరి అటు ఇటు తిరుగుతుంటే 10 కోట్లు అడిగింది. ఎవరి డబ్బు ఇది? మనకేమైనా ఉపయోగం ఉందమ్మా? వరల్డ్ కప్ రాలేదని చచ్చిపోయారు. ఒకవేళ వచ్చింది, నీకేమైనా ఉపయోగం ఉందా? ఇట్లా నేను చూడనిస్తారు దాన్ని. కనీసం నీకు టీ ఏమైనా ఇస్తారు అందులో? వరల్డ్ కప్ కదా. ఏ ఉపయోగం లేని దానికి 10 కోట్లు ఇచ్చి మళ్ళీ అడ్వర్టైజ్మెంట్. అవునా? పెద్ద పెద్ద పదవులు. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మైన్ అంటాడు. అంతే. నేను ఇన్ని సెన్సిల్ చేశానంటే ఈ బూస్ట్ అనగానే ఆడుకుంటూ 100 కోట్లు నీకేస్తుంది? నేను అలా తీసుకుంటాడు అడ్వర్టైజ్మెంట్. ఎలాగ డబ్బును దోచేసుకుని సమాజం అంతా ఎలాగ స్వార్థపరులుగా వాళ్ళే తినేస్తుంటే పేదలు ఉండకపోతే ఏమంటారు? మనకా పుట్టు ఉండదు. అవునా? ఆ రాలేదని క్రీడిస్తాం మనం. ఇదంతా సమాజంలో జరుగుతున్నంత వరకు పేదలు ఉంటూనే ఉంటారు. పేదరికాల కారణం చెప్పండి. ఇప్పుడు దేవుడా మనుషులా? మనుషులు స్వార్థపరులైన మనుషులు, దేవుడి మాట వినని మనుషులు. అందుకు పేదరికం వచ్చింది. దేవుడు వల్ల రాలేదు పేదరికం. దేవుడు అందరికీ సమానంగా భూమిని పెంచాడు. దేవుడు అందరికీ సమానంగా ఈ గాలి నీరు అందిస్తున్నాడు. కానీ స్వార్థపరులు, బలవంతులు దోచేసుకోవటం వల్ల, స్వార్థం పెరిగిపోవటం వల్ల, దేవుడు మాట వినకపోవటం వల్ల ఏమొచ్చింది? ఈ దరిద్రపు స్థితి వచ్చింది సమాజంలో. సరే, ఎవరి వల్ల వచ్చిందని తెలుసుకున్నప్పుడు మనం దేవుడి వల్ల రాలేదు. ఎవరి వల్ల వచ్చింది? మనిషి వల్లే. మరి దేవుడు ఏం చేస్తున్నాడు? స్వార్థపరులు దోచేసుకుంటుంటే, పేదవాడిని అన్యాయం చేసేస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? మరి ఒకసారి బైబిల్లో ఒక మాట చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం
22వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం. దరిద్రుడిని దోచుకొనవద్దు, గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు, యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడుతున్నాడు. వ్యాజ్యం అంటే గొడవాడుతున్నాడు, వాడు దొరికి వస్తున్నాడు. ఎవరు దొరుకునా? పేదవాడు దొరుకున దేవుడు గొడవాడుతున్నాడు. వాళ్ళని అవహేళన చేయొద్దు, వాళ్ళని ఏమనకండి, నేను వాళ్ళ వెనకాల ఉన్నాను. అదే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం చూడండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. బేదలను వెక్కిరించేవాడు వారి సృష్టికర్తను నిందించేవాడు. అంటే ఎవరైనా భేదవాడిని నువ్వు చులకనగా చూసి చీప్ గా మాట్లాడితే ఎవరిని ఎక్కిరించినట్టంట? ఎవరిని ఎక్కిరించినట్టు? అంటే దేవుడు ఎవరి పక్షాన ఉన్నట్టు కనపడుతుంది మనకి? చెప్పట్లేదు ఎవరు, అంతేనా? ఒక రకంగా ఇక్కడ ఉన్న మనం అంతా కూడా ఎవరు? బేదలే అంటారు మనం అందరు, పేదవాళ్ళు, అవునా? మధ్య తరగతి వాళ్ళు, మధ్య తరగతి, దిగువ తరగతి, వీళ్ళందరినీ బేదలు అంటారు. ఎవరి పక్షాన ఉన్నాడట? బేదల పక్షాన ఉన్నాడు. సరే, ఇంతానికి బాగానే ఉంది ఇదంతా, అవునా? బేదరికం దేవుడి వల్ల రాలేదు. సరే, ఎవరో స్వార్థ పనులు దేవుడు మాట వెనకపోవటం వల్ల వచ్చింది. మరి దేవుడు ఏం చేస్తాడంటే మన పక్షాన ఉన్నాడు అంటాడు. మన పక్షాలు ఉంటే ఏంటి ఉపయోగం? తింటాకేమో తినలేక చచ్చిపోతుంటే, అవునా? సరైన వైద్యం చేసుకోవడం చచ్చిపోతుంటే, ఇల్లు కట్టుకోక గుడి లేకపోతుంటే, ఇవేమి లేక ఇక్కడ దరిద్రత అనిపిస్తుంటే నీ పక్షాన్నే ఉన్నాను, నీ పక్షాన్నే మాట్లాడతాను, నేను ఎవరన్నా ఎక్కిరిస్తే నన్ను ఎక్కిరించినట్టే. ఇది దీనివల్ల మనకేం ఉపయోగం? ఆలోచించారు ఎప్పుడైనా? ఈ మాటలన్నీ చదివేసుకుని మనం ఏమనుకుంటాం? దేవుడు ఆ పక్షాన ఉన్నాడు, మా పక్షాన ఉన్నాడు, దేవుడు మా పక్షాన ఉన్నాడు. నీ పక్షాన ఉంటే ఉపయోగం ఏంటి? ఉన్న పేదరికం పోవట్లేదు, దోచుకున్న కూడా ఆడే డెవలప్ అవుతున్నాడు. ఆడి ఫుడ్ ఎలా ఉంటుంది? 20-30 కూరలు వేసుకుని తింటాడు, అవునా? అది కూడా పూర్తిగా తినడు, 20-30 ఎవరు తింటాడు? అలా టేస్ట్ చేయటం వదిలేయటం, అన్ని పారబోయటమే. తినలేనాడికి ఒక కూర కూడా ఉండదు, అవునా? కనీసం ఈ రాత్రి ఉంటుందా ఉండదా అనే ఆందోళన. ఉన్నవాడు పెద్ద పెద్ద బిల్డింగ్స్, 100 స్టేర్లు, 80 స్టేర్లు, 20 స్టేర్లు. లేనోడికి ఇందాక అక్కడికి వెళ్తుంటే పాపం డేరాలు వేసుకున్నారు అక్కడ. ఆ వర్షాలు వచ్చేసిన, పాములు వచ్చేసిన, అంతేనా? ఎందుకు తికానా లేకపోతాం? ఎలాగ దరిద్రత అనిపిస్తుంటే గొప్పలు ఏమో అలాగే అభివృద్ధి. నీ పక్షాన ఉన్నాడని నాకు చెప్తే ఉపయోగం ఉంది. అప్పుడు కళ్ళు మూసుకున్నాడా అనే దానికి అర్థమే కదా ఉండదు కదా. కానీ దేవుడు మన పక్షాన ఉన్నాడని ఎందుకన్నాడంటే ఎలా ఉన్నాడో కూడా మనకు తెలియాలి. దేవుడు ఈ పేదలను చూసి, దోచుకుంటున్న వాళ్ళని చూసి కళ్ళు మూసుకోలేడు, ఆయన అన్నీ చూస్తున్నాడు. మరి చూస్తే సరిపోతా? ఏదైనా చేయాలి కదా, చేశాడు. ప్రపంచంలో ప్రతి పేదవాడు అవాక్కయ్యే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు దేవుడు. ఏంటో నిర్ణయం? ఈ భూమి మీద మిమ్మల్ని దోచేసుకున్నారు కదా, నా మాట కనుక మిమ్మల్ని తొక్కేశారు కదా, వాళ్ళే సమకూర్చేసుకున్నారు కదా, మీరు అన్యాయం అయిపోయారు కదా. అయితే నేను నిర్ణయం తీసుకున్నాను. ఇక ఏంటో నిర్ణయం? ఈ భూమి ఎంతకాలం ఉంటుంది? దీనికి ఒక వ్యాలిడిటీ ఉంది, అవునా? ఎన్నో రోజులు ఉండదు, దీనికి అంతం ఉంది. ఒకవేళ భూమి ఉన్న నువ్వెన్ని రోజులు ఉంటావు? 60, 70, అధిక బలం ఉంటే 80. ఈ చిన్న జీవిత కాలంలో, చిన్న కాలం ఉన్న ఈ లోకాన్ని, ఈ భూమిని ఆక్రమించేసుకుని వాళ్ళు స్వాత పనులు అయిపోయారు కదా. అయితే నేను నిర్ణయం తీసుకుంటాను. ఇక ఇది పోయేది, కానీ ఎల్లప్పుడూ ఉండే ఒకటి ఉంది. ఏంటది? దేవుడు ఉండే పరలోకం, స్వర్గం. ఎవరుండే లోకం అది? ఇది దేవుడు ఉండే లోకం కాదు, పైన దేవుడు ఉండే లోకం. ఆ దేవుడు ఉండే లోకం ఎల్లప్పుడూ ఉంటుంది. అక్కడికి వెళ్ళినవాడు ఎల్లప్పుడూ బతుకుతాడు. అది ఎవరికి ఇస్తానన్నాడు? ఎవరికి ఇస్తానన్నాడో ముందు పక్కన పెడితే, అక్కడికి ఎవరిని రానివనన్నాడు? ఒకసారి చూద్దాం. యోహాను సువార్త, మత్తయి సువార్త 19వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 23వ వచనం. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట
దుర్లభం అని నిశ్చయముగా చెప్తాను. కన్ఫర్మ్, ఇందులో తేడా లేదు. మళ్ళా నిశ్చయముగా అన్నాడు అర్థం ఏంటి? ఎటువంటి డోకా లేదు. ఏమండి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు ఆయన? ధనవంతుడు నేనున్న శాశ్వతంగా ఉండే లోకానికి కన్ఫర్మ్ గా రాడు అసలు చెప్పేసానంతే. ఎందుకు రానన్నాడు? ధనవంతుడు రాదంటే ఎవరికి వెళ్ళే అవకాశం ఉంది అనమాట. అమ్మా ఎవరికి వెళ్ళే అవకాశం ఉంది? అవునా కదా? ఎందుకు తీసుకున్నాడు నిర్ణయం? ఎందుకంటే నువ్వు దోచేసుకున్నావు కదా, స్వార్థంగా సంపాదించావు కదా, అనేకులు నీ కళ్ళ ముందే ఏమీ లేక అలమటిస్తున్నా సరే నీ మనసు కరగలేదు కదా. అందుకే చిన్న లోకాన్ని నువ్వు దోచేసుకుంటే శాశ్వతమైనది అవుతుంది. నేనుండే లోకం అక్కడికి ఈ స్వార్థ పుల్లి లెవెన్ని అడుగెట్టనే అంటే ఎవరికి అవకాశం ఇచ్చాడు అనమాట? ఎవరైతే మోసపోతున్నారు, ఎవరైతే అంగారిపోయారో వాళ్ళకే అక్కడ ప్రవేశం. కళ్ళు మూసుకున్నాడా? చూశాడా? దేవుడు కళ్ళు మూసుకుని ఉన్నాడా? కళ్ళు తెరిచి మంచి నిర్ణయం తీసుకున్నాడా? ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి పేదవాడికి ఎలాంటి వార్తది? వరల్డ్ కప్పులు 100 కొట్టినట్టు శుభవార్తది అనా? ఇది ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రపంచంలో పేదవాడు అంటూ ఉంటే దేవుణ్ణి కళ్ళు వెతుకోవాలి అంటేనా? బైబిల్ని కళ్ళు వెతుకో. ఎందుకు? దేవుడు నీ కోసం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ ధనవంతులు స్వార్థపరులు ఎవరిని అక్కడ అడిగట్టినాడు అంటే ముఖేష్ అంబానీ కూడా 1000 కోట్లు ఖర్చు పెట్టినా ఎక్కడికి రాలేడు. ఎవరికి వెళ్ళే అవకాశం ఉంది? వేసుకోవడానికి కూడా కోట్లు లేని మనకే ఉంది. అవునా? ఆ దగ్గర కోట్లున్నా పరలోకాన్ని కొనలేడు. ఎందుకంటే పరలోకం డబ్బు పెట్టుకుంటే, అందుకే దేవుడు దాన్ని ఎలా కట్టాడు? ఉచితం. ఒక మాట చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 24 వచ్చింది. రోమిలికి రాసిన పత్రిక పౌలు గారు 3వ అధ్యాయం 24. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని ఎలాగంట? ఉచితం, ఫ్రీ. ఉచితం అనే పదం ఎవరికి వాడతారు? ప్రభుత్వాలైనా ఎవరైనా కొనుక్కోలేని వారికి. అవునా? ఒక పేదవారికి ఉచిత పథకాలు ఇస్తుంటారు. పరలోకాన్ని కూడా దేవుడు ఎలాగా ప్రకటించాడు? ఉచితం. అంటే ఉచితం అని ఎవరి కోసం? డబ్బు పెట్టి డబ్బు ఉన్నవాడే మళ్ళీ పరలోకం వెళ్తాడు అనుకుంటే అక్కడ కూడా వెళ్ళిపోతారు, డబ్బు ఉన్న వాళ్ళు వెళ్తారు. అవునా? అందుకే ఇది డబ్బు పెట్టుకుంటే రాదు. కోట్లు ఉన్నవాడు కూడా సంపాదించుకోలేడు. ఎవరైతే దేవునికి ఇష్టమైన బ్రతుకుతారో, ఆయన మాట వింటారో, ఆడు కడు దరిద్రుడైనా అనుకుంటారు. మీకు ఆల్రెడీ యేసుక్రీస్తు చెప్పారు కదా, ధనవంతుడు లాజరు. ధనవంతుడికి ఏమున్నాయి? అన్నీ ఉన్నాయి. అవునా? మంచి ఇల్లు, మంచి లగ్జరీ జీవితం, పట్టు వస్త్రాలు. లాజరునే ఉన్నాడు. వాళ్ళంతా కురుపులు. కనీసం ఆ కురుపులు బాగు చేయించుకుంటా కూడా స్తోమత లేని పరిస్థితి. కుక్కలు వచ్చి నాకుతున్నాయి. ఇద్దరు చచ్చిపోయారు. పరదేశంలో ఎవడున్నాడు? భయంకరమైన స్థితిలో ఎవడున్నాడు? ఆల్రెడీ దేవుడు చెప్పింది నెరవేర్చాడు. అవునా? లాజరు అద్భుతమైన స్థితిలో ఉన్నాడు. ధనవంతుడు ఎందుకంటే రానని చెప్పేసా కదా, నెరవేర్చిన యేసుక్రీస్తు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పారు. అందుకే ఈ సమాజంలో ఎక్కడ మనం ఎన్ని చేసినా ఈ పేదరికం జయించలేము. స్వార్థ పనులు ఉంటూనే ఉంటారు. దేవుడి మాట ఎల్లప్పుడూ విన్న వాళ్ళు ఉంటూనే ఉంటారు. కాబట్టి ఎక్కడ మోసపోయేదో ఎక్కడేదో లేదని ఆలోచించకుండా శాశ్వతం ఉండే ఒక లోకాన్ని దేవుడు ఏం చేశాడు? మనకే ఇస్తామన్నాడు. అవునా? ఇప్పుడు భేదాలంతా ఏం చేయాలి చెప్పండి? మనం పేదరికాన్ని చూసి బాధపడకుండా అద్భుతమైన కోటేశ్వరులు కూడా ప్రవేశించలేని దేవుడుండే లోకం నాకు రాబోతుందని చెప్పి ప్రతి పేదవాడు దేవుడి మాట వినాలి. అవునా కదా? కానీ మీద ఎలా ఆలోచిస్తున్నారు? ఎప్పటికైనా ధనవంతులను అవుతాము. మన ఆశ్రయాన్ని ఎలా ఉంటే చెప్పండి? పెద్ద పెద్ద మేడంలో ఉండాలి, పెద్ద పెద్ద కోటేశ్వరులను బతకాలి. ఇదే కదా మన ఆశ. ఇప్పుడు మన ఆశ రాకూడదు. ఎందుకంటే వాళ్ళు అంత సంపాదించిన ఏం పెట్టుకెళ్తారు? శాశ్వతమైన జీవితం కాదు, చిన్న జీవితం, అల్పకాలం. శాశ్వతమైన రాలేదు. నీకు ఇచ్చే అవకాశం దేవుడు. ఎందుకు? నీ పరిస్థితిని బట్టి దాన్ని పొందుకోవాలి. అది పొందుకోలేదు అనుకోండి, మనంత దరిద్రులు ఎవరు రకమా? ఎక్కడా సుఖం అనిపించక. ధనవంతులు అనుకోండి, ఎక్కడైనా సుఖం అనిపించారు. అవునా?
పోయిన తర్వాత ఎలాగూ నరకానికి పోతారు. మనం ఇక్కడ సుఖం అనిపించక, అలాగనే దేవుడి మాట కనుక దేవుడు తిట్టుకుంటూ అక్కడ కూడా నరకానికి పోతే మనం దరిద్రులు కాదేగా. అందుకే ప్రతి దరిద్రుడికి శుభవార్త ఏంటి? దేవుడు మాట విని దేవుడికి ఇష్టమైనగా బతికిస్తాం అనుకోండి, ఏ ధనవంతుడు అనుభవించని అద్భుతమైన జీవితాన్ని మనం ఏమనుకుంటాం? అది అనుభవించుకో. దేవుడు ఉండే లోకం కూడా మనకి ఇస్తానరా అని ఆలోచించే ఏం ఆలోచిస్తుంటాం? ఎక్కడైనా బతికి ఎలా అయిపోయింది, నేను కూడా ఆడలేక బతికితే ఎంత బాగుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ధనవంతులకి ఏమి సుఖం ఉండదు తెలుసా? చివరిగా మాటలు చెప్పి వస్తాం. మనం ఏమనుకుంటున్నాం? వాళ్ళు ఎంత ఆనందపడతారో, వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారో, వాళ్ళు ఎంత లగ్జరీగా ఉంటారో అని మనం అనుకుంటాం. కానీ మనకంటే వాళ్ళు ఎక్కువ ఇబ్బందులు పడతారు తెలుసా? ఒకసారి దేవుడే చెప్పాడు చూడండి, లోక సువార్త, క్షమించండి, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం, అందరూ తీసుకొని చూడండమ్మా. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం ఆ 10 చదువుతాం. ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు. ఇది వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన దాన్ని భక్షించేవారు ఎక్కువ. కన్నులారా చూచుటే గాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖనిద్ర నొందుతుడు, అయితే ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత, అంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఏం చేయాలంట? ఇందాక చెప్తాను కదా, మంచిగా 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని. వాళ్ళకి ఏం పట్టదట? డబ్బు ఉంది, మంచి మంచి రూమ్స్ ఉంటాయి, అవునా, మంచి మంచి డెకరేషన్ ఉంటుంది, మళ్ళీ వేసుకోవడం ఒక నైట్ డ్రెస్ వేసుకుంటారు కదా, మగవాళ్ళు కూడా నైటీలా ఉంటుంది, నైట్ డ్రెస్. అది అన్ని బిల్డప్లు చేసిన ఏముండదంటే ఎంతకాలకి నిద్ర రాదు. ఎందుకు నిద్ర రాదు? ఎవరు నిద్రపోతారండి సుఖంగా? ఆ పైన రాశారు కదా, కష్టజీవులు తక్కువ తిన్నా పాపం, ఎక్కువ తిన్నా కూడా ఏం చేస్తారంట? అంటే మనం, అవునా, మనకు అలా కూర్చుంటే నిద్ర వచ్చేసి చూస్తాం. వాళ్ళకి మంచి మంచి బెడ్ల మీద పడుకున్నా కూడా ఏమి రాదు అక్కడ. ఎందుకు రాదు? అందుకే మనకెందుకు వచ్చేస్తుంది? మనం శుభ్రంగా ఏ టెన్షన్, మన ఇంట్లో కోట్లు ఉన్నాయా, అవునా, కేజీలు బంగారం ఉన్నాయా, ఎవరైనా పట్టుకుపోతాడు ఏమంటే టెన్షన్ ఏముంటుందా? అలా తలుపులు తీసేసినా పడుకుంటాం, అవునా. కానీ పొరపాటున ఎవరైనా దొంగతానికి వచ్చానుకోండి, అంతా వెతుక్కుని ఆడి జాలితో ఆడి దగ్గర ఏదైనా పెట్టేసి వెళ్ళిపో తప్ప పట్టుకట్టాక మన దగ్గరే ఉంటుంది. అందుకే మనకి ఏ టెన్షన్ ఎదుగుంటే ఎలా ఉంటారు? అలా పడుకుని మళ్ళీ మామూలుగా పడుకుంటామా, సౌండ్ గరగర బరబర బుసలు కొట్టేస్తుంటాం. అలాగే ఏ నిద్ర రాదని దగ్గర వచ్చేస్తాం చూసారా? మనకి అంత విషయానికి వచ్చేస్తుంది, ఇక్కడే వచ్చేస్తాడు. అలాగే చిన్న ముందు చూసా నిద్రపోయాడు, అవునా. మనకి బెడ్ లేదు, ఏసీ లేదు, పైన మంచు, కిందేమో పరకం, పక్కన లైట్లు, నా గొడవ, అయినా సరే వచ్చేస్తుంది. ప్రశాంతంగా సుఖనిద్ర పోతారా? ధనవంతుడికి లైట్లు ఆపేసి సౌండ్ ఏమీ లేకుండా కిందేమో మెత్తని పరుపులు, పైనేమో చక్కటి ఏసీ లేదు, మెచ్చదనం, ఎన్ని ఉన్నా కూడా ఏమో. ఇప్పుడు ఎవరు సుఖంగా ఉన్నాడు చెప్పండి? అదేనా? అక్కడ బిల్డింగ్ లో తిరుగుతుంటే మనం ఈ పేదలను చూసి ఆడి పని బెస్ట్ పోయి పడిన తరపుడు ఇది టెన్షన్లో బాధల్లో ఎక్కడేమైపోతుంది, ఎక్కడేమైపోతుంది. 27 అంతస్తులు ఉన్నాడు ఎవరు? ముఖేష్ అంబానీ. ఎన్ని అంతస్తులు? 27 అంతస్తులు పైన ఉన్నాడు. సడన్ గా భూకంపం వచ్చినట్టు ఎవరు బతుకుతాడు? కిందేమో అడుక్కునే వాళ్ళు డేరాలు వేసుకున్నారు, వీడు 27లో ఉన్నాడు. ఎవరు కష్టపడు? అలా డేరా తీసి బయట పెరిగిపోతాడు ఎవరు? ఆడు మొత్తం కుప్పకూలు పోయి స్పాట్ మాంసం కూడా దొరకదు, అవునా. ఎవరు అదృష్టం అవుతుంది చెప్పండి? ఇప్పుడు గుండెలోకి వస్తున్నారు కూడా లేట్గా, హార్ట్. ఈ పేదవాడు రోడ్డు పక్కన కదా ఉంటాం మనం, ఆరాధన ఫోన్ చేసేయడం లేదా హాస్పిటల్ దగ్గర వెళ్ళిపోతాం, అవునా. 27 అంతస్తుడు గుండెపోటు వచ్చిననుకోండి, ఏం చేయాలి? 1, 2, 3, 4, 5, 20 వచ్చినప్పటికీ ఆ దిప్పేవాడు కూడా గుండెపోటు వస్తుంది కదా. రిస్కే కాదు చెప్పండి. ఇప్పుడు ధనవంతుడు గొప్పవాడు అనుకోవడం తప్ప సుఖపడే తక్కువ.
కష్టం ఎక్కువ, రిస్క్ ఎక్కువ. మంది చక్కగా హ్యాపీ అవునా, ప్రేమలు, అందరిని చూసుకోవటం, పలకరించుకోవటం. వాళ్ళకి అలాంటి ఏమంటాయి? బయటకు వెళ్ళాలంటే సెక్యూరిటీ. ఒకే సంబంధం బయటకు వెళ్ళాలంటే ఏం చేయాలి? మొన్న ఒక ఇమెయిల్ పెట్టాడట, 200 కోట్లు ఇస్తావా చంపేయమంటావా? నాకు ఎవరైనా కట్టాలి మీరు 200 కోట్లు ఇస్తావా చంపేయమంటావా? నాకు వచ్చిందనుకోండి చంపేసుకోరంట. ఎక్కడన్నా పెట్టాలి కదా, వేసుకోవడం కోట్లు లేవు. అసలు నాకు ఎవరైనా ముద్దు నోటు కట్టాలా? పెట్టిన తర్వాత ఆడే పెడతాడు, సారీ ఇంకొకరు పెట్టమని నీకు వస్తుంది. మనకి బెదిరింపులు, మెసేజ్లు ఏమి ఉండవు. జాలీగా ఈ వీధంతా అలా చోటు వెళ్ళిపోతాను. నేను ఎప్పుడేం చేయను అవునా, వస్తే మా అయితే కుక్కలు వస్తాయి. ముఖేష్ అంబానీ ఎలాగలుగుతాడు ఈ రోజులో? కోసికి ఈ సిమెంట్ రోడ్డు మీద ముఖేష్ అంబానీ ఎలాగలుగుతాడా? మీరైతే జగన్ ఎలాగలుగుతాడా? చంద్రబాబు ఎలాగలుగుతాడా? వెళ్ళాలంటే అయితే ఎంత ఉండాలి? ముందు కార్లు, వెనకాల కార్లు, ఆ పక్కన గన్లట్టుకుని. మనకి ఏమైనా ఉంటాయి అలాగా? బుడరా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. అంటే డబ్బు ఉంటే ఏమవుతుంది? ఒత్తిడి, టెన్షన్, మానసిక ఎన్ని వస్తాయి అంతే కదా. భార్యతో ముచ్చటగా మాట్లాడుకునే అవకాశం కూడా తెలిసాక మీరు. ఇప్పుడు జగన్ కానీ ఎలాగని పెళ్ళి భార్యలో ఉన్నారు కదా, అలా బైక్ ఎక్కించుకొని ఎక్కడ తీసుకెళ్ళమంటారు? నాకేముండదు, దాన్ని ఏ సినిమాకి వెళ్దాం, అలా పదనే వాడకూడదు. ఎందుకు? ఈ పక్కన గన్ మీద అలా చూస్తుంటాడు, ఈ పక్కన గన్ మీద చూస్తుంటాడు, వెనకాల చూస్తుంటాడు. పొరపాటు డార్లింగ్ అంటే ఏముంది, అది ఉన్నాడు ఆడకూడదు. అలా మొగ్గట్టుకున్నా ఉన్నా అదృష్టం కదా. మనకైతే ఆడతా పాడతా పడతా లేస్తా అవునా, హాయిగా ఆడుతూ పాడుతూ విహరించేస్తాం మనం, అదే కదా. వాళ్ళకి ఎక్కడో వస్తుంది అవకాశం. అందుకే పాపం ఇతర దేశాలకు వెళ్ళిపోతుంటారు. ఇక్కడ ఉంటే పక్కనే వెళ్ళు, అది బతికే మనది విశాలం అంతేనా. అది చెప్తున్నాడు అక్కడ. ఏమన్నాడు అక్కడ? ధనవంతుడు దరిద్రుడు కొద్దిగా తినను, కష్టజీవులు కొంచెం తినను ఎక్కువ తినను సుఖనిద్ర వదులుతారు. అయితే ఐశ్వర్యవంతులకు ధన సమృద్ధి చేత నిద్ర పడ్డారు. ఏ బంగారం లేదు, అవకాశం వెళ్ళిపోతున్నాం. ధనవంతులు ఎలా విరబోసుకుని వస్తారు. మొన్నే మా ఊరు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి అనసూయ వచ్చింది. ఇవన్నీ నగలేసుకుని వచ్చింది. ఇప్పుడు ఒక్కరితో తిరిగి వెళ్తుంది అమలాపురం వీధిలో. తిరిగి వచ్చారా? అసలు చిన్న చిన్న గొలుసు తీసుకుంటేనే వచ్చలేదు. ఇప్పుడు బైక్ ఒకటి పెట్టుకుంటాడు, వెనకాల నుంచి లేకపోతున్నాడు అవునా. చిన్న సన్నగా ఉంటే తెలుగు వెళ్ళిపోతుంది, దవసరం ఉంటే ఈ వెళ్ళిపోతుంది అవతో పాటు. ఎలాగెళ్ళి ముందుకు వెళ్ళిపోవడం తెచ్చిపోవడం. అది ఏమి లేదనుకోండి ఎలాగెళ్ళచ్చు? ఏమని వెళ్ళొచ్చు ఎలాగగా. ఈ టెన్షన్ ఇవన్నీ వాళ్ళకి చాలా ఉంటాయి, మనకు తెలియదు. అంటే మనమే పోవటం మనకి వచ్చి కష్టాలన్నీ. ఉదయం లేచి పనులు చేసుకోవాలి, సైకిల్ మీద వెళ్ళాలి, రిక్షాల మీద వెళ్ళాలి, సాయంత్రం వరకు రావాలి, ఎండని కష్టం చెమటలు వచ్చుకొని బతకాలి. అలా అయితే ఏ సుఖం ఏ కష్టం అనిపించకుండా బతికేస్తున్నారు అనుకుంటున్నారు కదా. దేవుడు పెట్టిన సూత్రం తెలుసా? మనిషి అన్నవాడు ఎవడైనా కష్టపడి బతకాల్సిందే, శ్రమ తోచాల్సిందే. శాపం ఆదాం ఇచ్చారు కదా. ధనవంతుడికి ఎక్కడ సమయం యేసులో ఉంటారు కదా, ఆయన కష్టపడాల్సిన అవసరం లేదు. అలా యేసులో కూర్చొని ఉన్నదంతా తినేస్తూ ఉంటే ఆరోగ్యం దెబ్బతినిపోయి హాస్పిటల్కి అయితే వేగెత్తాడు. మీరు కొలెస్ట్రాల్ పెరిగిపోయింది, ఇలాగే పెరిగిపోతే గుండెపోటు చచ్చిపోతారు, రేపు నుంచి మీరు పరిగెత్తండి అంటాడు. ఎవరిని? మనం దేనికి పరిగెడతాం? పరిగెడతాం. ఆడు ఊరికి తెల్లగట్టలేసి పరిగెట్టాలి. ధనవంతులు కూడా సైకిల్ దొక్కుతారు అవునా. నాకే పేదవాడిని సైకిల్ ఉంది, బండి అన్న లేదనుకుంటా. నువ్వు ఆడుకోవడం సైకిల్ ఎత్తుకొని 5 రోజులు పెట్టుకుంటే అక్కడ కనపడకుండా ఓ తొక్కేసుకుంటాడు అక్కడే. ఎందుకు? కొనుక్కోవాలి అవునా. ఉదయం లేచి ఎక్సర్సైజ్ ఆడికి చెమటలు కాచుకుని మనం కష్టపడినప్పుడు అలా అంతకంటే. కాబట్టి ధనవంతుని చూసి మనం వాళ్ళే కావాలనుకోవటం పిచ్చి కోరుతుంది. ఎందుకంటే వాళ్ళ ఏమి సుఖం లేదు. అలాగని ఆ కొద్ది సుఖం కూడా ఇక్కడే వాళ్ళకి. తర్వాత చివరిగా మాట చూడండి, లోకస్ వార్త 6వ అధ్యాయం 24 వచ్చింది. లోకస్ వార్త 6వ అధ్యాయం 24 వచ్చింది. చివరిగా లోకస్ వార్త 6వ అధ్యాయం 24 వచ్చింది. చూడండి ఏమంటాడు, ఏ పదం వాడాడు అక్కడ? అయ్యో ధనవంతులారా. అయ్యో అన్నాడంటే చాలా ప్రమాదాలు ఉన్నారు. మీరు కోరిన ఆదరణ ఇక్కడ మీరు పొందరు.
ఏదో చేసుకుందాం, ఏదో సంపద అన్న కదా పొందేశారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వాళ్ళారా. చాలా మంది దోచుకుని దేవుడి మాట వెనక మీరే భయపడిపోవడం తినేద్దాం అనుకున్నారు కదా. ఇక్కడ మీరు కొడుకుని ఆకలి తిన్న వాళ్ళ తర్వాత మీరు ఏం చేస్తారు? ఆకలి ఉంటారు. ధనవంతుడు అదే కదా, నీటి చుక్కలు దొరకట్లేదు అది. అయ్యో ఇప్పుడు నవ్వుతున్న వాళ్ళారా, పేదలు చూసి నువ్వే వాళ్ళారా, నాకెంతో ఉందని పొంగిపోయి గర్వంగా ఉన్న వాళ్ళారా, మీరు దుఃఖించి ఏడుస్తారు. అగ్ని ఆడదు. అందుకే ధనవంతుడు పరలోకం రానివ్వను, మిమ్మల్ని రానిస్తానని దేవుడు మనందరికీ వాగ్దానం చేశాడు. ఇది ఆయన తీసుకున్న నిర్ణయం. ఆయన కళ్ళు మూసుకునేవి లేదు. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ పరలోకాన్ని సంపాదించుకునే భాగ్యం మనకి ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి చెప్పండి? పోగొట్టుకుంటే ఇంకా మనంత దరిద్రుడు కదా. అందుకే ఖచ్చితంగా ఆ అవకాశాన్ని మనం వినియోగించుకొని తీరడానికి ఆయన మాటలు వినాలి. ఒకవేళ ధనవంతుడైనా మారితే ఆయన వస్తాడు. ధనవంతుల మీద ఆయనకి ఏం స్వార్థం లేదు. ఆడు కూడా దేవుడి మాట మీద వదిలేసి వస్తే ఆల్రెడీ ఒక అవకాశం ఇచ్చాడు. ఒక యవనస్తుడు మిగిలిన ధనవంతుడు వచ్చి ఏమన్నాడు? నిత్య జీవం పొందాలంటే అప్పుడు ఏం చెప్పాడు? నీ ఆస్తి పేదలకు ఇచ్చేసి ముందు నుంచి అడిగా చెప్తున్నాడు. అది ఇచ్చాడా? ఏమన్నాడు? మిగిలిన ఆస్తి కలవాడు కనుక వ్యసన పడుతూ అంటే అలా మారాలన్నమాట. కాదు రాడు. ఒకవేళ వాళ్ళు కూడా రావాలంటే ఇదంతా సాటి పెదవిని పనిచేసి నువ్వు దేవుడి మాట విని చక్కగా బతుకు. ధనవంతుడికి పరలోకం ఉంది, బీదలకు ఉంది. బీదలైనా నువ్వైనా దేవుడి మాట వింటేనే. అంతేనా? ఎంత పేదరికంలో నువ్వు ఉన్నా కూడా దేవుడు ఉన్నారా, ఉంటే కళ్ళు మూసుకున్నా నువ్వు ప్రశ్నించావనుకో, నిన్ను కూడా ఏం చేయలేదే రాను. నువ్వు దేవుడి మాట వినాలి. దేవుడి మాట వినకపోవడం వల్ల ఇది ఎంత వచ్చింది. ఇకనైనా దేవుడి మాట విని ఈ చిన్న జీవితం కోసం ఎవరినో చూసుకుని దేవుడిని నిందించకుండా, తింటాక సరైన తినలేదు, మన వస్త్రం సరిగ్గా లేవు, ఇక్కడ ప్రాంతాలన్నీ చూస్తున్నాను, మన ఇల్లు మన పరిస్థితులు అన్ని ఇబ్బందికరమే. అవునా? ఇప్పటికే సరైన సదుపాయాలు లేవు. ఎందుకు ఎలా వచ్చిందో మనం చూసాం, స్వార్థం. మరి ఏం చేయాలి? ఇక్కడ దీనికోసం ఆలోచించుకుంటా ఎలాగోలానే ఉన్నదాంతో విజిస్ట్ అయిపో. నీకు ధనవంతులు కూడా కోట్లు పెట్టి కొనలేని ఒక లోకం దేవుడు నీకు ఆహ్వానం పలుకుతున్నాడు. దాన్ని సంపాదించుకో. నీకంటే ధనవంతునికి ఎవరు? దేవుడి కంటే ధనవంతుడు ఎవరు ఉన్నాడు? అలాంటి దేవుడు రకమే నీకు ఎస్తానన్నప్పుడు దేవుడిని నిందించుకో, దేవుడి మాట విను, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. అర్థమైందన్న పాట. కునుక్కని నిద్రించిన దేవుడు కళ్ళు మూసుకున్నాడా? కళ్ళు తెరిచి చూశాడు. అపూర్వమైన అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. మనందరికీ అవకాశాన్ని ఇచ్చాడు. సద్వినియోగం చేసుకుంటారా? ఎక్కడా దరిద్రంగా బతికి ఆ తర్వాత చర్చ కూడా మరింత దరిద్ర మీరు నిర్ణయించుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. మా ప్రియ పరలోకమందున్న సమాజంలో చూస్తున్న ఈ వర్గాలు, ధనికులు, పేదలు, దరిద్రులు, ధనవంతులు, ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు ఈ గ్రంథం ద్వారా మేము ఆలోచించాం. ఇవన్నీ నేర్చుకున్నాం. మేము మిమ్మల్ని నిందించుకుంటా ఈ మాటలు వింటూ మీరుండే మహాలోకాన్ని సంపాదించుకొని గొప్ప ధన్యతను మేము అందరికీ ప్రసాదించాం. ఈ జ్ఞానాన్ని నేర్చుకొని సాయంత్రం పూట ఏర్పాటు చేశారు. వారికి మీరున్న లోకం, మీ దగ్గర ఉన్న జీవగ్రంథంలో వారి పేర్లు స్థిరపడతాయని మేము నమ్ముతున్నాం. అలాగే ఇప్పుడున్న మేమందరం కూడా మీరున్న లోకాన్ని స్వతంత్రించుకునే కార్యక్రమాలు మీరు ఏం చెప్పారో అవన్నీ మేము చేయడానికి చూపించమని, ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంతవరకు మీ మాట్లాడిన ప్రతి ఒక్కరిని పేరు పేరు నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఈ కార్యక్రమాల కోసం ఎంతైతే కష్టపడ్డారో, ఖర్చు చేశారో, జోసెఫ్ గారి కుటుంబానికి నువ్వంత ప్రతిఫలాన్ని ఇచ్చేదాన్ని. బక్రీద్ జరుపుకుంటున్న అపూర్వ గడిచిన సంవత్సరాలన్నీ క్షేమంగా కాపాడారు. ఇక ముందు కూడా మంచి ఆరోగ్యంతో, ఆయుష్తో, మీ జ్ఞానంతో మీ తోటలో పెద్దలు కలిసి నడిపించమని, తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోమని, అలాగే చక్కగా ఈరోజు బాప్తిసం తీసుకున్న సుదర్శన్ గారిని, ఉక్కమ్మ గారిని, వారిని కూడా జ్ఞాపకం చేసుకుని వారు కూడా మీరు ఆ మహాలోకాన్ని స్వతంత్రించుకొని గొప్ప ధన్యతను ప్రసాదించమని, ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి వచ్చిన ప్రతి దైవజనుల్ని, వారి సంఘాన్ని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. సమస్తం మీ చిత్తాన్ని అప్పగించుకుంటాం. మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామాన్ని ప్రార్థన వేడుచున్నాము. పరమ తండ్రి. అందరికీ లొకేషన్ పంపిస్తున్నాను.
సరే అండి, నిజంగా మనమంతా బీదలని, రోజు కష్టపడుతున్నా మనం బీదలుగానే ఉన్నాం. కానీ కష్టపడుతున్నాం, బీదలుగా ఉన్నాం, దేవుని మర్చిపోయాం. దేవుని మర్చిపోయిన మనం తప్పకుండా దేవుని జ్ఞాపకం చేసుకుని దేవుని గురించి ఆలోచించే గొప్ప మనసును, దేవుడు చెప్పినట్టుగా జీవించే గొప్ప మనసును మనం కలిగి ఉండాలి. ఎందుకంటే బీదలుగా ఉన్నా దేవుని నమ్మకపోతే, బీదలుగా ఉన్నా దేవుడు చెప్పిన మాటలు పాటించకపోతే పరలోకం లేదు. అందుకే మనమంతా బీదలుగా ఉన్నప్పటికీ, కష్టజీవులుగా ఉన్నప్పటికీ పరలోకం పోగొట్టుకుంటాం. బీదలకు తప్పకుండా పరలోకం రావాలి. పరలోకం రావాలంటే దేవుడు చెప్పిన మాటలను పాటించాలి. మన సత్యంత వరకు, మన జీవితం వరకు తప్పకుండా మనం దేవుని నమ్మి, దేవుని కోసం బ్రతికి, దేవుని సంతోషపరిచే జీవితాన్ని మనం కొనతీర్చుకోవాలి. కనుక ఇంకా ఎవరైనా దేవునికి దూరమైన వారు ఉంటే, దేవునికి దూరమైన వారంటే ఇంకా బాప్తిసం తీసుకునే వారు, మారు మనసు పొందని వారు, మారు మనసు పొందకుండా వాక్యం మాత్రం వింటూ కాలక్షేపం చేస్తున్న వారు తప్పకుండా మారు మనసు కలిగి బాప్తిసం తీసుకొని దేవుని కోసం బ్రతికే గొప్ప అవకాశం దేవుడు ఇచ్చారు. కాబట్టి తప్పకుండా మారు మనసు పొంది బాప్తిసం పొంది దేవుని కోసం బ్రతికి దేవుడున్న లోకానికి చేరుకోవాలని కోరుకుంటూ, ఇన్ని చక్కటి మాటలు మనకు నేర్పించిన దైవ సేవలకు ఒకసారి చక్కట్లతో మనం అభినందించుకుంటాం. ముందున్న సమయాన్ని దైవ సేవకు చూస్తున్నాం. Stand, mic stand. తప్పకుండా రావాలని కోరుకుంటున్నాం. ఎక్కడున్నా కొంచెం వెనక్కి పెట్టాలి.
చేశారు. మట్టిలో కలుపుటకు తొందర, బంధువులు అందరూ ముందర, శవము చూడాలని తొందర, కళ్ళ నుంచి కన్నీరంతర, చనిపోయామని తెలిసిన క్షణమే మనుషులంత చేసేది పని, ఒప్పించిన దేవుని కోసం చేసావాలే పని. ఏది నీది కాదు, ఆ దేవుడే చిన్నదే. ఎంత ఆస్తి ఉన్నా అది వెళ్ళిపోవాలి. చార్జర్ ఉందా? ఎందుకొచ్చావు నీవు, ఈ సృష్టికర్త నీకెవరు? పుట్టిన వారంతా ఎక్కడికి వెళ్ళిపోతారు. వృత్తి వచ్చేదెలా ఎవరికి, చచ్చిపోయేదెలా చివరికి, ఆత్మ వచ్చిందెలా జగతికి, కన్ను మూస్తే వెళ్ళేదెక్కడికి, గుర్తిస్తావని తెలిసిన వృత్తి వచ్చేది ఎవరికి, నిన్ను పుట్టించిన దేవుడి తండ్రిని తెలుసుకోలేదు చివరికి. ఏది నీది కాదు, ఆ దేవుడే చిన్నదే. ఎంత ఆస్తి ఉన్నా వదిలి వెళ్ళిపోవాలి. బర్త్డే కార్యక్రమం ఉంది కనుక మన మధ్యలో దైవ సేవకులు శేషరాజు గారు ఈ కార్యక్రమం జరుపుతారు. ఒక ప్రకటన అండి. రేపు లక్ష్మారిలో నరేష్ అన్న గారి సభ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించి మీరు అందరూ అక్కడ చేరి రావాలని కోరుకుంటున్నాం. మరొక విషయం, ఉరకందులో 18, 19, 20 సంతోష్ అన్న గారి సభ ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరందరూ ఆ సభను నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటాం. అందరూ వచ్చి దేవుని వాక్యానికి వారసులు కావాలని కోరుకుంటూ ఈ సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తాం. సరే, ఇంతవరకు కూడా చక్కగా దేవుని యొక్క మాటలు విన్నాము. మరి అపూర్వ బర్త్డే సందర్భంగా దేవుని యొక్క మాటలు వినిపిస్తూ చాలామంది లోకంలో బర్త్డే కార్యక్రమాలు ఎలా చేసుకుంటారంటే తినొచ్చు, త్రాగొచ్చు, ఎంజాయ్తో. కానీ నిజంగా జోసెఫ్ గారు, ఆయన భార్య సతీమణి, కాలేజీ వారు అందరూ కూడా అనేకులకు కూడా విలువైన మాటలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు. కాబట్టి మరి అపూర్వ బర్త్డే సందర్భంగా మనమందరము కూడా మంచి మాటలు విన్నాము. మరి అపూర్వతో పాటు చిన్నపిల్లలందరూ కూడా దయచేసి లేచి కేక్ కటింగ్ నిమిత్తమై నిలవబడవలసిందిగా అపూర్వతో పాటు పిల్లలందరూ, చిన్నపిల్లలు పిల్లలందరూ లేచి నిలబడమ్మా. మీరే లేండి. దయచేసి మరి అపూర్వ గారి యొక్క తల్లిగారు శారదమ్మ గారు కూడా ఇక్కడికి రావాలి. తొందరగా మా టైం అవుతుంది. లేండమ్మా, లేండి. అలాగే శారదమ్మ గారు కూడా రావాల్సిందిగా ప్రభునామంలో మనవి చేస్తున్నాము. సరే, ఈ కార్యక్రమాన్ని, బర్త్డే కార్యక్రమాన్ని ఉండగా ప్రార్థించుకుందామండి. మన మధ్యలో దైవ సేవకులు గుంటగల్ నుంచి వచ్చేసినటువంటి ప్రవీణ, లలిత, గీతమ్మ, మా ముగ్గురు కూడా తొందరగా రాండమ్మా.
అమ్మా ఆలస్యం చేయకున్నట్టుగా ఎవరి పేర్లు అయితే పిలిచామో తొందరగా లేచరండి అమ్మా. మరి కేకు కటింగ్ నిమిత్తము దైవ సేవకులు గుంటకల్ నుంచి వచ్చేసిన సురేష్ గారు, సిబిటి ప్రిన్సిపల్ సురేష్ గారు ప్రార్థించవలసిందిగా సమయిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. త్వరగా పేర్లు చెప్పిన వారు వచ్చి నిలబడండి. కేక్ కటింగ్ నిమిత్తం బర్త్డే జరుపుకుంటున్న అపూర్వ నిమిత్తం ప్రార్థన చేద్దాం. అద్దెని తీసుకురా జీవన్. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. దయగలిగిన తండ్రి, ప్రేమ గల దేవ, అని ఈరోజు తండ్రి అపూర్వ పుట్టినరోజు సందర్భంగా ఈ రాత్రి వేళ సమయంలో మీ దాసుల ద్వారా అమూల్యమైన మాటలు, జ్ఞానయుక్తమైన సంగతులు తండ్రి, ఆత్మ రక్షించకు శక్తి గల వాక్యాన్ని, మంచి వాక్యాన్ని నీ కుమారుని ద్వారా నింపజేశారు తండ్రి. మీ కుమారుడు మా తోడు జదేపని వాడు దైవజనుడు జోసఫ్ సార్, అలాగే శారదమ్మ గారిని ప్రేమించి మీరు ఇచ్చిన గర్భఫలం అపూర్వం బట్టి ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించండి తండ్రి. తల్లి ఇవ్వబడిన ఆయుష్ కాలంలోనైనా మీ బిడ్డ మీ కొరకు ఉపయోగపడి తండ్రి వల్ల మంచి సేవ చేయుటకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. చకాల పెంచుటకు తల్లిదండ్రులకు మంచి జ్ఞానాన్ని నేను అనుగ్రహించమని కోరుకుంటున్నాం తండ్రి. కేక్ నిమిత్తం ప్రార్థిస్తున్నాం. చక్కగా నీ కుమార్తెనైనా మంచి ఆరోగ్యం ఉండటకు సహాయం చేయండి. చెప్పడితే ప్రతి మాట విన్నారు నాయన పిల్లలు విడిచిపెట్టకుండా చెప్పడిన మాట విని గ్రహించి మీ కొరకు ప్రత్యేక భాగ్యం ప్రసాదించమని కోరుకుంటూ ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. మరి ట్రాక్ ను సిద్ధం చేసుకోండి. మరి అపూర్వ కేక్ కటింగ్ చేస్తున్నారు. అందరూ కూడా గట్టిగా చప్పట్లతో అభినందించండి. ఎందుకంటే సంబంధమైన ఫంక్షన్ కాదు, దైవ సన్నిధానంలో పరిశుద్ధులు ఎదుట నిజంగా అపూర్వ జరుపుకుంటున్న బర్త్డే కార్యక్రమం చాలా విలువైనదిగా మా చప్పట్లు కొడుతున్నారు అందరూ. ఎంతో సంతోషకరమైన విషయం కదా. తెలిస్తే హ్యాపీ కాదా, సృష్టికర్తే తండ్రి తెలిస్తే హ్యాపీ కాదా, జరుపుకో హ్యాపీ బర్త్డే టు యు, తెలుపుకో దేవుడి తండ్రి నీవు, హ్యాపీ బర్త్డే. అమ్మా అపూర్వ కేక్ కటింగ్ చేసిందా లేదు మాకు కనిపించడం లేదు ఇక్కడ. లేదంటమ్మా అపూర్వ ఒక గిఫ్ట్ తీసుకురావమ్మా. నిజంగా అపూర్వ చాలా చక్కగా వారి మధ్యలో నిలబడి ఎంతో ఆనందంతో జోసెఫ్ సార్ కూడా వాళ్ళ మధ్యలో పాప దగ్గర నిలబడితే ఎంతో బాగుంటుంది. జోసెఫ్ సార్ కూడా పాప దగ్గర నిలబడితే ఎంతో బాగుంటుంది. గట్టిగా చెప్పట్లేదు. చెప్పుకున్నాగా నీ తండ్రి దేవుడని ఈనాడు
ఎందుకు పుట్టాలని ఎప్పుడు అనుకుంటున్నావు ఆ దేవునికే పుట్టామని మర్చిపోయావా ఏ మనిషికి పుట్టాలని ఎప్పుడు చెబుతున్నావు మొదటి మనిషిని కన్నది దేవుడని తెలుసుకోలేవా సృష్టికర్తది తండ్రికైతే పుట్టింది అతనికైతే ఓకేనమ్మా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం కొంచెం కట్ చేసి అపూర్వకు తినిపించే ప్రయత్నం చేయండి. ముందుగా తల్లిదండ్రులు ఎవరు కూడా అపూర్వకి కేక్ తినిపించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే తల్లిదండ్రులు ఎవరు కూడా మరి పాపకు కేక్ తినిపించే ప్రయత్నం చేయండి. అమ్మ మీ టీం అంతా దగ్గర కూర్చోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నెక్స్ట్ వేరే వాళ్ళు రావాలి. క్రీస్తు తెలియచేశాడు అతను దేవుని కుమారుడని అన్నాడు. కూర్చోండి అమ్మ మీరు కూర్చోండి. నెక్స్ట్ టీమ్ అని పిలిచేస్తున్నాడు. అమ్మా నెక్స్ట్ వేరే వాళ్ళు రండి త్వరగా. మనుషులకి పుట్టాడని ఎప్పుడు చెబుతున్నావు మొదటి మనిషిని పుట్టించే దేవుడు లేడంటావా దయచేసి దేవసేవకులు కూడా అతనికైతే నరేష్ గారు కూడా తెలుసు